నీ జీవితం మారిపోవాలంటే నువ్వు పెట్టాల్సింది స్టేటస్ కాదంట, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలంట. అర్థమైందండి? ఈరోజు చాలామంది క్రైస్తవులు చేస్తున్న తప్పేటిదంటే, వారికి ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, శ్రమ వచ్చినా కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు దేవుని దగ్గర మొరపెట్టాల్సిన వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటూ వాళ్ళు బాగా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే, నా బాధ అందరికీ తెలియాలనేసి ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నువ్వు ఇలా స్టేటస్ పెట్టినంత మాత్రాన, ఇంత ఫీల్ అయిపోయి నువ్వు ఇంత స్టేటస్ పెట్టినంత మాత్రాన దేవుని వాట్సాప్లోకి వచ్చి ఈరోజు నా బిడ్డ, నా కుమారుడు ఏం పెట్టిండు అసలు స్టేటస్ అనేసి చూసి ఫీల్ అయిపోయి ఏడ్చేంత అమాయకుడు కాదు దేవుడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నీ జీవితం ఏంటో ఆయనకు అర్థం కావాలంటే, నీ బ్రతికి ఏంటో ఆయనకు తెలియాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గర మొరపెట్టాలంట, ఆయన పాదాలు పట్టుకోవాలంట, ఆయన దగ్గర గోజాడాలంట, ఆయన నీ బాధ వ్యక్తపరచుకోవాలంట. అంతేగాని నువ్వు ఇంతగా స్టేటస్ పెట్టినంత మాత్రాన, ఇంతగా స్టోరీస్ పెట్టినంత మాత్రాన నీ జీవితం ఏం మారిపోదండి. ఇప్పుడు కూడా నీ జీవితం మారాలంటే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. నీ జీవితం మారాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రతిసారి మొరపెడుతూ ఉండాలి.